నేను ఎప్పుడు మా ఇంట్లో మటన్ బిర్యానీ చేసినా కూడా సూపర్ హిట్ కొడుతుందిరా. ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు. రెస్టారెంట్ లో కూడా ఇంత టేస్ట్ గా ఏం లేదు, ఇచ్చి పడేసిన ఉప్పు అని. ఎంత నచ్చితే అన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు చెప్పండి. ఈ రోజు మటన్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో మీకు కూడా చెప్పేస్తా. క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ లోకి కావాల్సినంత కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, సన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోండి ఒకసారి. మనం ఏ బిర్యానీ చేసినా మ్యారినేట్ చేసే విధానంలోనే ఉంటదిరా టేస్ట్. ఈడ పోయిందంటే ఇంకా ఏం చేసినా రాదంతే. ఫైనల్ గా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపి 2 గంటల పెరుగుని, చిక్కటి పెరుగుని యాడ్ చేస్తే కత్తం. మెయిన్ మనకి గ్రేవీ ఫామ్ అయ్యేదే పెరుగుతోని చూసేసుకోవాలి. ఫైనల్ గా ఒక నిమ్మకాయ, కొంచెం కసూరి మేతి వేసుకొని ఒక అర్ధ గంట అయినా పొయ్యి మీద ఉడకబెట్టాలి. ఎందుకంటే ఇది మటన్ కదా, అంత తొందరగా ఉడకదు చికెన్ లాగా. మొత్తం మటన్ ఉడికిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లో హోల్ స్పైసెస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోండి. రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 85% కుక్ అయిన రైస్ ని బిర్యానీ గిన్నెలోకి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకొని దమ్ పెట్టుకుంటే 15 నుంచి 20 నిమిషాలు మన బిర్యానీ రెడీ. మీరు మటన్ బిర్యానీ ఎప్పుడు ట్రై చేయకపోతే నేను చెప్పిన ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి రా, అదిరిపోతుంది టేస్ట్, అందులో నో డౌట్. ఎలాగూ వీడియో స్కిప్ చేయకుండా ఇంత దూరం వచ్చి చూసిర్రు, అట్లా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ ప్లీజ్.